నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ హెల్త్. బరువు తగ్గడం అనేది, వెయిట్ లాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక స్టబ్బర్న్ మొండి సమస్యగా ఉంది. సో అలాంటి ఒక మొండి సమస్య నుంచి బయటపడింది ఓ అమ్మాయి. తను యాక్చువల్లీ ఎవరో కాదు, తను ఒక సీనియర్ జర్నలిస్ట్. దాదాపుగా ఒక 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఆవిడ ఇప్పుడు కోవిడ్ తర్వాత దాని మీద చాలా 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 ఫైట్ చేసి బరువుతో ఇప్పుడు చాలా అందంగా నాజుగ్గా తయారయ్యారు. ఆవిడే కిరణ్మయి. తనతో మాట్లాడదాము. అసలు తన వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగింది, అసలు ఎలా ఇలా సన్నబడిపోయారు, స్టోరీ ఏంటో ఇప్పుడు కనుక్కుందాం. సో నమస్తే కిరణ్మయి. నమస్తే రచన. బాగున్నాను. చాలా బాగున్నాను. చాలా బాగున్నా. వెయిట్ తగ్గడం అంటేనే చాలా బాగున్నట్టు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎవ్వరు కూడా ఎంత ప్రయత్నం చేసినా దాని వెంటబడి అబ్బా ఎన్ని ప్రయత్నాలు, ఎంతన్నా ఎక్సర్సైజ్ చేయని, ఎన్ని డైట్ అన్నా పాటించని అసలు తగ్గట్లేము అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ అసలు నువ్వు ఎలా సాధించావు ఇది? అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా మనము కలిసి వర్క్ చేసినప్పుడు కూడా అసలు వెయిట్ తగ్గాలి అన్న ఆలోచన, నీకు ఆ థాట్ కూడా ఉండేది కాదు, అంత పెద్దగా కూడా సమస్యగా ఉండేది కాదు అప్పుడు. అసలు అది నీకంటే బరువు ఎక్కువ ఉండడం అనేది ఎలా సమస్యగా అయింది, ఆ తగ్గాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఓకే, ఇది యాక్చువల్లీ అందరు కోవిడ్ని తిట్టుకుంటారు కానీ నేను కోవిడ్ని మెచ్చుకుంటాను. థ్యాంక్స్ చెప్తాను. మెచ్చుకోవడం అంటే యాక్చువల్లీ ఫస్ట్ వేవ్లోనే నాకు కూడా కోవిడ్ వచ్చింది. కోవిడ్ దాని మీద ఎఫెక్ట్ అయిన తర్వాత ఇంట్లోనే ట్రీట్మెంట్ అయింది, తగ్గిపోయింది. ఆ తర్వాత హ్యాపీగా పనులు చేసుకుంటూ ఆఫీసులకు వెళ్తూ బాగానే ఉన్నాను. కానీ ఒక 1 వీక్ తర్వాత నుంచి ఏంటంటే చాలా నీరసంగా, అంటే నిల్చోలేము, కూర్చోలేము, అలా ఆయాసంగా ఉండేది, నీరసంగా ఉండేది. కోవిడ్ నుంచి బయటపడ్డ తర్వాత ఇది ఇలా ఎందుకు అవుతుంది అంటే నడిస్తే అంతకుముందు కూడా నేను బొద్దుగా ఉండేదాన్ని, కాకపోతే నడిచినా మెట్లెక్కినా ఎప్పుడు కూడా ఏది ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. సో కోవిడ్ తర్వాత మాత్రము దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 మెట్లు ఎక్కితే నీరసం వచ్చేది, చెమటలు విపరీతంగా దడదడగా ఉండేది. ఇదంతా ఎందుకు ఉంటుంది అని చెప్పి ఆయాసంగా కూడా ఉండేదేమో. ఆయాసం అంత అనిపించేది కదా, కానీ ఏదో అనీజీ. ఓకే, అంటే బాగా వెయిట్ పెరిగిపోయాక బేసిక్గా. వెయిట్ కూడా ఎక్కువైపోయింది పోస్ట్ కోవిడ్ బాగా పెరిగింది. అరౌండ్ 82 or 83కి వెళ్ళా. 83. అంతకుముందు 69, 68 అలా ఉండేదాన్ని. దాదాపు 15 కిలోలు పెరిగిపోయింది. అదేంటంటే కోవిడ్లో తెలిసిందే కదా, దడగా ఉండి కడుపులో ఎదగా ఉన్నప్పుడు, కోవిడ్ అటాక్ అయి ఉన్నప్పుడు ఏదన్నా తింటే ఆ దడ తగ్గేది. సో అలా తింటా ఉండేవాళ్ళం, ఏదో ఒకటి నట్స్, ఫుడ్, ఏదో ఒకటి. ఆ రుచి తెలిసేది కాదు, వాసన తెలిసేది కాదు. ఇంకోటి ఏంటంటే నీరసంగా ఉండేసరికి ఆకలేస్తుందేమో అనుకొని తినేస్తూ ఉంటుంటాం. బాగా తినేవాళ్ళం. దానివల్లే కావచ్చు బాగా పెరిగిపోయింది. పెరిగిపోయిన దాన్ని ఎట్లా తగ్గించాలని నేను చాలా ఆలోచించాను, కానీ నాకు ఏం చేసినా తగ్గేటట్లేదు. తినడం ఆపేస్తే నెక్స్ట్ మినిట్కి మైండ్ చెప్తా ఉంటుంది, నువ్వు తినలేదు. నీరసం పెరిగిపోయేదా? నీరసం పెరగడం కాదు, ముందు అసలు మైండ్ వినేది కాదు, మాట తినాల్సి వచ్చేది. ఓకే, అన్నం తినేసేవాళ్ళం. అన్నం తినకపోతే నేను అసలు ఏది ప్రపంచం మునిగిపోయిన ఫీలింగ్లో ఉండేదాన్ని. కంపల్సరీ అన్నం తినాలి, ఖచ్చితంగా. అన్నం తినకపోతే నైట్ ఎంత రాత్రి అయినా అంత పచ్చడి ఉన్నా పర్లేదు, తిని పడుకోవాలి. అన్నమే తినేదాన్ని, 2 పూట్ల అన్నమే ఉండేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ బాక్స్, నైట్ మళ్ళీ రైస్ ఉంటే చాలు మనకి, ఇంకేం లేదు, అలా ఉండేది. సో ఈ కోవిడ్ తర్వాత నాకు అంటే బరువు వల్ల ఇబ్బంది అవుతుందా లేకపోతే ఇంకేమన్నా లోపల అవుతుందా అనే ఒక చిన్న భయం మొదలయ్యి తెలిసిన డాక్టర్ గారు, ఆయన ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వెళ్ళి అడిగితే ఒకటే మాట, నువ్వు అన్నం తినకుండా ఉంటానంటే నేను ఒక డాక్టర్ దగ్గర పంపిస్తా అని చెప్పారు. అన్నం మానేస్తే నీకు అన్నం మానేయడమే పెద్ద సమస్య కదా. అంటే కాస్త ఆలోచించి సరే ఎట్లయినా బరువు తగ్గాలి, ఓకే దెన్ మీరు పంపించండి అని అంటే, నేను ఆ డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాను, నీకు నెంబర్ ఇస్తాను, నువ్వు వెళ్ళి కలువమ్మా అని చెప్పారు. సో అట్లా అది జనవరిలో అయింది, జనవరి 2021. యాక్చువల్లీ ఓకే, సెప్టెంబర్లో కోవిడ్ వచ్చింది, జనవరిలో నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టాను అనమాట. ఆ డాక్టర్ గారి దగ్గరికి ఫిబ్రవరిలో వెళ్ళాను. సో అయితే వెంటనే ఇమీడియట్గా ఆయన చెప్పగానే వెంటనే మళ్ళీ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెంటనే అంటే కాదు, ఒక 20 days అలా పట్టింది. కొంచెం మనం మళ్ళీ ఆలోచించుకున్నావా వెళ్ళాలి? ఏం ఆలోచించలే, కుదరలేదు. యాక్చువల్లీ ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి సార్ వెంటనే చేశారు. యాక్చువల్లీ వెంకటరమణ గారు వెంటనే ఇచ్చారు, నేను వెళ్ళడానికి లేట్ అయింది. ఆయన ఎక్కడ డాక్టర్ ఎవరు?
ఇక్కడే ఉంటారు, పివి సత్యనారాయణ గారు, డాక్టర్ పివి అపోలో లేదు లేదు, ఇక్కడ మన ఏఏజీలో ఉన్నారు. ఇప్పుడు అక్కడే ఉన్నారా? ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఓకే, అంటే ఆయన ఏమన్నా సార్ ఏంటంటే స్పెషలిస్టా? ఆయన కార్డియాలజిస్ట్ బేసికల్లీ. ఓకే. సో ఆయన ఆ సార్ ఏంటంటే ఈ ఒబెసిటీ దాని మీద ఒక డైట్ ఇలా చేయాలి అని చెప్పి చేస్తున్నాను అని చెప్పారు. అది దాని మీద వర్క్ చేశారేమో. వర్క్ చేశారు, బుక్ కూడా రాశారు సార్, ఏం తినాలి ఎలా తినాలి అదంతా, దేంట్లో ఎంత ఉంటుంది, అది లో కార్బ్ హై ఫ్యాట్. ఓకే, డైట్. సో అప్పుడు ఆయన టైం తీసుకొని ఇంకా వెళ్ళిపోయారు. టైం ఫిబ్రవరిలో వెళ్ళానన్న. ఫిబ్రవరిలో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టెస్ట్ చెప్పారు సార్, బ్లడ్ టెస్ట్ చేయించారు. అది ఎట్లా అంటే KLM-SA అని ఒకటి ఉంటుంది టెస్ట్, అది అక్కడే ఉంది అప్పుడు. ఇప్పుడు అంతటా కూడా వచ్చి ఉండొచ్చు, వేరే దగ్గర కూడా ఉండుండేమో కానీ నాకు తెలియదు. అదేంటంటే మన బ్లడ్లో గ్లూకోజ్ ఎలా రిలీజ్ అవుతుంది ఇవన్నీ తెలుస్తాయట, ఇంకేవో తెలుస్తాయి టెక్నికల్గా, నాకైతే అదొక్కటి తెలుసు. గ్లూకోజ్ ఎలా రిలీజ్ అవుతుంది, ఎంత వినియోగం అవుతుంది మేబీ అయి ఉండొచ్చు. అది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నైట్ మనం 7కి తినేసేయాలి, 7 కల్లా తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ 12 hours గ్యాప్ ఎట్లాగూ ఉంటుంది కదా ఎవ్రీ టైం ఏ టెస్ట్కైనా. ఆ బ్లడ్ టెస్ట్ కూడా పర్టికులర్గా నైట్ 7కి కంప్లీట్ చేసేసుకొని తిన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే 7 కల్లా వెళ్ళిపోవాలి టెస్ట్ ఇవ్వడం కోసం. ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఒకసారి ఇస్తాము, ఇచ్చిన తర్వాత 1/2 hour ఉంచుతారు. 1/2 hourకి మనకి గ్లూకోజ్ ఇస్తారు, గ్లూకోజ్ వాటర్ ఇస్తారు, తాగాలి. తాగిన తర్వాత ఎవ్రీ 1/2 hour చేశారు, ఒక 4 to 5 times తీసుకున్నారు బ్లడ్. తీసుకుంటే అది ఎనాలిసిస్ చేసుకుంటారు వాళ్ళు ఆ టెస్ట్లో, మన బాడీ మెటబాలిజం అవన్నీ తెలుస్తాయేమో మేబీ. అంటే ఓవరాల్గా గ్లూకోజ్ మెటబాలిజం ఎలా ఉంది అనేది తెలుసుకోవడం. అంటే నేను అంత ఇన్డెప్త్గా వెళ్ళలేదు యాక్చువల్లీ, నేను డాక్టర్కి వదిలేసాను. నేనైతే అన్ని లాగే వాళ్ళు అంతే, నమ్మితే అలా నమ్ముతా అనమాట, నమ్మకపోతే అసలు వెళ్ళను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపిన డాక్టర్ గారు వెంకటరమణ గారి మీద బాగా నమ్మకం, ఆ తర్వాత చెప్పారు కాబట్టి సత్యనారాయణ సార్ని కూడా బాగా నమ్మని. వెళ్ళిన తర్వాత ఆ సార్ మాట్లాడడం, కౌన్సిలింగ్ అది అంతా కూడా బాగుంది. చూసి ఏముంది నీకన్నా చాలా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా తగ్గారు, ఇదెంత అని అన్నారు. అంటే ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని వెయిట్ వల్లనే అని చెప్పారా? పోస్ట్ కోవిడ్ అవేమి అసలు ప్రాబ్లమ్స్గానే వాళ్ళు చూడలేదు బేసిక్గా. మనకి మనం అంటే సాధారణ మనిషిని కాబట్టి నేనేదో ప్రాబ్లం ఉందని అనుకున్నాను, కానీ సార్ అంతా టెస్ట్లు అవి చేసిన తర్వాత నీకేం ప్రాబ్లం లేదు, ఓన్లీ వెయిట్ తగ్గడం అంతే, వెయిట్ తగ్గాలి అంతే. అంటే నువ్వు అది ప్రాబ్లం అని అనుకోవడం కూడా ఇక్కడ మంచికే జరిగింది. కొన్నిసార్లు భయపడడం కూడా మంచి అవుతుంది అనమాట. అయితే ఒకటి ఏం చెప్పారంటే నీ అంటే బాడీ నేచర్కి, శరీర తత్వానికి లైక్ అంటే గాలి భోంచేసిన చేసిన లావయ్యే తత్వం. ఓకే, అది అంటే తిన్నా జనరల్గా ఏమనుకున్న వాళ్ళు అంతకుముందు నేను ఎవరినన్నా ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ లేకపోతే ఈ డైటీషియన్లు వీళ్ళ దగ్గర అడగడానికి అడిగినప్పుడు వాళ్ళే మీరు పిజ్జాలు బర్గర్లు తింటారా, ఫాస్ట్ ఫుడ్ తింటారా, సమోసాలు మానేయాలి ఇలా చెప్పేవాళ్ళు. యాక్చువల్లీ నేను అవేం తినను అంటే వన్స్ ఇన్ ఏ వైల్, కానీ అట్లా రెగ్యులర్ ఈటర్, మామూలుగా మన ట్రెడిషనల్ ఫుడ్డే తినేదాన్ని, ఇంట్లో వండిందే తినేదాన్ని. ఆయన కూడా వెయిట్ పెరిగేసరికి అప్పుడు అంటే మెయిన్ థింగ్ ఏంటంటే నీ బాడీ నేచర్ లో తొందరగా బరువు పెరిగేది. అంటే మీ ఫ్యామిలీలో అట్లేమన్నా ఉందా, అంటే తొందరగా బరువు? లేదు, యాక్చువల్లీ మా నాన్నగారు సన్నగానే ఉంటారు, అమ్మ సన్నగానే ఉంటారు, అన్నయ్య సన్నగానే ఉంటారు, మేనమామలు వాళ్ళు కూడా సరిపోని వెయిట్ ఉంటారు ఆర్మోతా అన్నట్టు. ఫ్యామిలీలో లేదు ఏం లేదు, మనకే వచ్చేసింది. జీన్ చేంజ్ అయిపోయినట్టుంది, మేబీ అయిండొచ్చు. సో అంటే ఇప్పుడు డైట్ ఎట్లా ఇచ్చారు, ఎలా తీసుకున్నాడు? డైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సార్ చెప్పేది ఏంటంటే ఆ డాక్టర్ గారు, డైట్ని డైట్ లాగా చూడొద్దు, మనము ప్రతిదీ కూడా మెడిసినే, డైట్ కూడా మెడిసిన్ లాగానే, నువ్వు ఇది తినాలి ఇది తినొద్దు అట్లేమీ లేదు, అన్నీ తినొచ్చు, కాకపోతే మెజర్ చేసుకొని తినాలి ఏదైనా కానీ. ప్రతిదీ నువ్వు తాలింపులో ఆవాలు వేసుకున్నా కానీ అది మెజర్మెంటే ఉండాలి, జీలకర్ర వేసుకున్నా మెజర్మెంటే ఉండాలి. అంటే టోటల్ నీకు పర్ డే ఫస్ట్ నాకు ఇచ్చిన దాంట్లో 20 grams or 25 grams ఉండేది కార్బోహైడ్రేట్, అంతకన్నా ఎక్కువ మించి వెళ్ళకూడదు. ఆ కార్బ్ అనేది అంతకు మించి నేను డైలీ దాంట్లో తీసుకోకూడదు, రోజులో 25 grams కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే మనం ఏమనుకుంటాం, మనం ఫస్ట్ మంత్ ఏమైంది చెప్పారు వచ్చేసాను, కరెక్ట్గా చెప్పారు నువ్వు ఏం తిన్నావు ఎంత తిన్నావు అనేది రాసుకొని నాకు 1 month తర్వాత కనపడు, ప్రతిరోజు ప్రతిరోజు.
సీరియస్గా రాసుకొని వెళ్ళాను, చేసేసాను, వెళ్ళాను రాసుకొని. ఇది అసలు చేయడమే కాదని చెప్పి పక్కన పెట్టేశారు దాన్ని. అంటే ఏం తిన్నావు అప్పుడు ఫస్ట్ మంత్లో? ఫస్ట్ మంత్లో అంటే తిన్నాను, కాకపోతే ఆ గ్రామ్స్ అవి లెక్కేసుకోవడం మనకు బద్ధకం. అందాజ్గా వేయడం ఉంటుంది కదా, అందాజ్ అనేది ఇక్కడ నడవదమ్మా. అలాగే వేస్తాం కదా జనరల్గా. అందాజ్ అనేది ఇక్కడ కుదరదమ్మా, నువ్వు ఖచ్చితంగా గ్రామ్ అంటే ఆ గ్రామ్ ఉండాలి, 0.5 అంటే 0.5 ఉండాలి, అంతకు మించి వెళ్ళడానికి లేదు అని చెప్పారు. స్కేల్ ఉంది, కిచెన్ స్కేల్ ఉంది. ఈవెన్ దో మనం ఒకరోజు చూశాను, తర్వాత వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక రోజులో తెలిసేది కాదు నిజానికి, అది డైట్ అనేది నిజానికి ఒక రోజులో తెలియదు నాకు. అది మొత్తం అలవాటు అవ్వడానికి 21 days పట్టింది యాక్చువల్లీ. ఓకే. అంటే ఎంత వేయాలి, ఎంత వేయకూడదు, ఇప్పటికి కూడా అందాజ ఏమి ఉండదు, చూసుకుంటాను. అంటే కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3 years అయిపోయింది చేయబట్టి. అంటే ఎలా అంటే కొలిచి వేసుకోవడం అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇవి తీసుకునేదాన్ని? అంటే ఫస్ట్ 1 month ఓకే ఆయన చెప్పేసారు, మళ్ళీ ఇలా కాదు ఇలా కొలుచుకోవాలని చెప్పారు కదా. అంటే ఎలా మార్నింగ్ ఏం తినేదానివి, మధ్యాహ్నం ఏంటి, ఈవినింగ్ ఏంటి, అట్లా పర్టికులర్గా ఇది అని ఉందా టైం ప్రకారం? టైం ప్రకారం అనేం లేదు. అంటే లైక్ మార్నింగ్ మాత్రం లేవగానే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగేదాన్ని. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే? బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే అది ఎట్లా అంటే ఒక కొంచెం ఎంఎల్స్లోనే తీసుకోవాలి వాటర్, ఒక 60 ml ఆఫ్ వాటర్. ఆ వాటర్ తీసుకొని అందులో మనం వెన్న వేయాలి, ఒక 50 grams ఆఫ్ వెన్న వేసి, ఆ తర్వాత కాఫీ పౌడరు డికాషన్ పెట్టేసుకోవాలి. ముందు డికాషన్ పెట్టేసుకొని అందులో ఈ వెన్న వేయాలి. తర్వాత అదేంటిది అది కోకోనట్ ఆయిల్ లేదంటే MTC అని ఒకటి ఉంటుంది, ఆ ఆయిల్ అదన్నా వేసుకోవాలి. నేను మన మామూలు ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ అది వేసి ఇప్పుడు మామూలుగా వేసి ఆ కాఫీ లాగా తయారైపోతుంది. అయిన దాన్ని బ్లెండ్ చేసుకొని తాగాలి. అంతే. అది యాక్చువల్లీ కోకోనట్ అనగానే అబ్బా ఎట్లా తాగాలి అనుకున్నాను. అయితే డాక్టర్ గారు చెప్పారు, అది నీకు కెపెచినో కాఫీ లాగా ఉంటుంది, చూడు కావాలంటే ఒకసారి తాగి చూడు అన్నారు. నిజంగానే బ్లెండ్ చేసి తాగితే ఫస్ట్ టేస్ట్ అంటే మనం వితౌట్ షుగర్ అవును అది తాగడం కదా, కొంచెం అలా అనిపించింది, డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. బట్ సెకండ్ డే ఆన్వర్డ్స్ ఐఎమ్ ఓకే విత్ దట్. తర్వాత 1 week నుంచి దాంతో ప్రేమలో పడిపోతాం మనం అంతే లిటరల్లీ. అంటే ఇప్పుడు వేడి నీళ్ళలో ఒక రకంగా చెప్పాలంటే వేడి నీళ్ళలో మనం కాఫీ పౌడర్ వేసి బాయిల్ చేసిన నెక్స్ట్ బటర్, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ ఒక 2 tablespoons వేసేసుకొని మరిగిపోయిన తర్వాత బటర్ కరిగిపోతుంది కదా. వెన్న ఉంటే మనం ట్రెడిషనల్ వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు, లేదంటే బయటదంటే మళ్ళీ అడల్టరేటెడ్ అయ్యే అవకాశం ఉంది కదా, చూసుకోవాలి కొద్దిగా, కానీ తప్పదు. కానీ మనకు దొరికేది అదే కదా. చూసుకొని బ్లెండ్ చేసుకోవడం, తాగేసేయడం. అది నీకు ఎనర్జీ ఏంటంటే టిల్ 2 o'clock 3 o'clock వరకు కూడా ఆకలి అవ్వదు. రియల్లీ? నీకు కూడా అవ్వలేదా అన్నం తినకపోయినా? అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ మైండ్ వినదు, నువ్వు తినలేదు అనిపిస్తూ ఉంటుంది, అది ప్రోగ్రామ్ చేసేసి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆ ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగాని ఇంకా అన్నం తినాలని ఏమి అనిపించలేదా? అంటే స్టార్టింగ్లో అది తాగిన తర్వాత కూడా ఆమ్లెట్, ఓకే ఎగ్ ఆమ్లెట్, తర్వాత అంటే అది కాఫీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగిన తర్వాత ఎంతసేపటికి మళ్ళీ ఆమ్లెట్ తీసుకున్నాం? అట్లేం లేదు, దానికేం టైం లేదు, తినేసేయచ్చు, వెంటనే కూడా తినేసేయచ్చు, మన ఇష్టం. అది మనం ఏంటంటే కొంచెం గ్యాప్ పెట్టుకున్నాం అనుకో, మనం బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం లేట్గా ఆకలి వేస్తుంది, బయట పిచ్చిగా ఆకలి వేసి వేరే వైపు వెళ్ళి అది తినాలి ఇది తినాలి అనిపించదు. లేకపోతే తినకూడదు ఇందులో, యాక్చువల్ చిరుతిళ్ళన్నీ మానేసుకోవాలి. ఆల్మండ్స్ పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఒక 2 3 నోట్లో వేసేసుకొని నమలేస్తే అయిపోతుంది. మామూలుగా జనరల్గా అంతే, ఆకలి అనిపిస్తే. ఆమ్లెట్ అంటే ఒక్క ఆమ్లెటా? అంతే, 2 eggs తినొచ్చు. 2 eggs తోని సింగిల్ డబల్ ఇష్టం. దానిలో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మళ్ళీ అక్కడ కూడా మనం కార్బ్ చూసుకోవాలి ఎంత వస్తుంది ఏంటి. ఉల్లిపాయ ఇష్టం కదా అని ఒక పెద్ద ఉల్లిపాయ తీసేసుకొని దానిలో వేసుకొని చేసుకోవడానికి ఉండదు, దానిలో కార్బ్ వస్తుంది. తర్వాత పచ్చిమిర్చిలో వస్తుంది, తర్వాత కొత్తిమీరలో వస్తుంది, కరివేపాకులో వస్తుంది, అన్నిట్లో వస్తుంది. ఈవెన్ నీకు నిమ్మకాయ నీళ్ళు తాగాలంటే కూడా నిమ్మకాయ హాఫ్ చెక్క తీసుకుంటే ఎంత కార్బ్ వస్తుంది అనేది ఉంటుంది లెక్క. అది అన్ని జాగ్రత్తగా మెజర్ చేసుకుంటూనే
కూరగాయ ముక్కలు అందులో కూడా ఉంటాయి కదా, కూరగాయల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు అందులో కూరగాయ ఈవెన్ ఆవాలు జీలకర్రలో కూడా ఉంటుంది కదా కార్బ్. అందుకని అవి కూడా కంపల్సరీ అంత గ్రామ్స్ అంతే. నీకు డైట్కి ఇచ్చిన తర్వాత డాక్టర్ అడ్వైజ్ చేసినంత కార్బ్ నువ్వు తీసుకోవాలి. ఓకే, ఇంకా మెజర్మెంట్ కంపల్సరీ పాటించాలి. ఆకలేస్తే చీజ్ బాల్స్ తినొచ్చు ఇష్టం ఉంటే. చీజ్ బాల్స్ మధ్య మధ్యలో ఎప్పుడన్నా. అంటే ఫ్యాట్ నువ్వు తినొచ్చు, గుడ్ ఫ్యాట్ అంతే. కొంతవరకు ఫ్యాట్ తినొచ్చు ఆకలేస్తే, బట్ కార్బ్స్ అయితే లిమిట్ అంతే, లిమిట్ కంపల్సరీ. అది కూడా తినలేము రచన. బేసికల్గా ఫ్యాట్ కూడా అంటే డైరెక్ట్ ఫ్యాట్. చీజ్ తినమంటే చీజ్ బాల్ నేను సీరియస్గా కొనుక్కున్నాను, ఆకలేస్తుంది ఆఫీస్కి వెళ్తే తినేద్దాం అని చెప్పేసి. హాఫ్ బాల్ కూడా తినలేకపోయాను. అంటే ఊరికే జస్ట్ ఒట్టిగా తినడం అంతే. దాని బదులు ఇంకేం బెటర్ అని చూస్తే ఆల్మండ్స్ బెటర్. 4-10 క్యారీ చేయడం కూడా ఈజీ కదా, తీసేసుకొని తినేసేసి. సో ఆమ్లెట్ తిన్న తర్వాత ఇంకా ఇవి ఆల్మండ్స్ క్యారీ చేసేదాన్ని, బాదం పప్పు. ఇంకా ఏం పట్టుకెళ్ళలేదు, ఇక లంచ్ ఏం లేదు. పట్టుకెళ్ళడం అంటే కూడా తోడు ఆల్మండే. ఇంకా ఆఫీస్కి ఏం పట్టుకెళ్ళలేదు అసలు. ఫస్ట్ లో తినొచ్చు, దాంట్లో ఉంటాయి మనకు ఒక డైట్ షీట్ ఇస్తారు. ఉదయం ఏం తినాలి, ఉదయం ఏం తాగి తిని, మళ్ళీ మధ్యాహ్నం తిని, మళ్ళీ నైట్ ఏం తినాలి, డైట్ ఉంటుంది. కానీ నేను అసలు నాకు అర్థం కాక ఫస్ట్ అసలు ఏం తీసుకొని వెళ్ళలే, ఆల్మండ్స్ పట్టుకొని వెళ్ళేదాన్ని. ఆ తర్వాత చేసుకోవడం మొదలు పెట్టాను. అంటే అర్థం లంచ్కి ఏం తినేదాన్ని. లంచ్కి ఇప్పుడు నేనేం చేస్తా అంటే కర్డ్, అంటే లైక్ కర్డ్ తోడేసిన తర్వాత మొత్తం వాటర్ పోయేదాకా దానికి మస్లిన్ క్లాత్లో వేసి పెట్టేసి పైన ఓన్లీ మొత్తం పోతుంది, ఓన్లీ డ్రైగా మిగులుతుంది, అది తినాలి. యాక్చువల్లీ అది ఎంత క్వాంటిటీ నువ్వు తినగలిగినంత, అంటే ఎక్కువ తినలేము బేసిక్గా. నేను అది లెక్క ఏం లేదు, కొద్దిగా తీసుకొని వెళ్తాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా. అది తీసుకెళ్తా. కర్రీ తీసుకెళ్తాను, ఎనీ కర్రీ, దుంపలు కాదు, మిగతా ఏ కర్రీ నువ్వు ఏది తినగలిగితే అది. దుంపలు కాకుండా ఎనీ కర్రీ తినచ్చు. పప్పు మళ్ళీ కార్బ్. అదే యూ షుడ్ అవాయిడ్. పప్పులు కూడా కొంచెం ఉంటాయి కదా, పప్పులు కూడా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి అంటే పూర్తిగా అవాయిడ్ చేయక్కర్లే, తక్కువ తినాలి. అది తింటే మళ్ళీ ఇంకో కార్బ్ రాకుండా చూసుకోవాలి, వేరే దాంట్లో లేకుండా చూసుకోవాలి. కొంచెం వాచ్ డాగ్ లాగా ఉండాలన్నమాట మనం ఫుడ్ విషయాల్లో. మన ఫుడ్కి మనమే వాచ్ డాగ్ అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తర్వాత ఆకలేసేది కదా ఇంటికి వచ్చి. ఈవినింగ్ అంటే గ్రీన్ టీ తాగేదాన్ని అక్కడ బయటనే, ఆఫీస్లోనే. ఇంటికి వచ్చిన తర్వాత ఆకలేస్తే చికెన్, లేదంటే మటన్, లేదంటే ఫిష్, ఇవి అయితే కొంచెం తినడం ఈజీ అని చెప్పేసి, నేను నాన్ వెజిటేరియన్ కాబట్టి చికెన్ ఫ్రై. ఈవినింగ్ అదేం లేదు, ఎప్పుడు ఆఫీస్ అయిపోతే అప్పుడు ఇంటికి వచ్చి 8-9 అట్లా కూడా తినేదాన్ని. కాకపోతే బిఫోర్ అంటే 8 దాటకుండా తింటే బెస్ట్. అంటే మనకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా నిద్రపోవడానికి, దానికి. మిగతా కూడా అంతే, మామూలుగా మనం ట్రెడిషనల్ ఫుడ్ తీసుకున్న అంత గ్యాప్ ఉండాలంటారు కదా, 7 కల్లా ఫినిష్ చేసేయాలి, 9కి నిద్రపోవడానికి సేమ్ అంతే. ఓకే, నాన్ వెజ్ కాబట్టి నీకు పర్వాలేదు. వెజిటేరియన్స్కి బోల్డ్ ఉన్నాయి, పన్నీర్ ఉంటుంది, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, టోఫు ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే అవన్నీ ప్రాసెస్ చేసి తినడమే కదా. ఇప్పుడు చికెన్ మటన్ కూడా అంతే, కర్రీ లాగా ప్రాసెస్ చేసిందే కదా, ఉడికించిందే చేసుకొని అంతే. ఎనీ అదర్ కర్రీ నువ్వు మామూలుగా తినేటప్పుడు, అన్నంలో తినేటప్పుడు అంటే కొంచెం లిక్విడ్ అంతా వేస్ట్ చేసుకుంటాం. మనం ఒట్టిది తినాలి కాబట్టి కొంచెం డ్రైగా ఉండేలా. అంతే. ఏదైనా ఇప్పుడు మామూలు వెజిటబుల్స్ కూడా తినొచ్చు కదా, తినొచ్చు, సలాడ్ లాగా తినొచ్చు, మామూలుగా అన్నీ తినొచ్చు రచన. అంటే ఏదైనా తినొచ్చు, కార్బ్ చూసుకొని లెక్క చూసుకొని తినాలి అంతే. ఎక్కువ కార్బ్ వెళ్ళదు. బేసిక్గా అదేంటంటే మనకి కార్బ్ వల్లే లావ్ అయిపోయామేమో, అందుకని కార్బ్ తగ్గించేసేసుకొని ఫ్యాట్ కట్టర్. అదే అంటారు కదా, ఫ్యాట్ కన్నా కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్లనే వెయిట్ పెరుగుతుంది అనేది కదా. కాకపోతే ఇది నేను డైట్ చేస్తానా లేదా అసలు భయం వేసింది. అంటే ఒక 1 వీక్ దాటాక అంటే కడుపులో ఎలా ఉండేదంటే తిప్పేసేది, ఇట్లా పేగులన్నీ మెల్లిపెట్టినట్టు. ఆకలి కూడా కాదు, అది ఒకలాంటి ఫీలింగ్ ఉండేది. తినకపోతే ఒక 2-3 రోజులు తినకపోతే అలా ఉండేది. మధ్యాహ్నాలు అలా అందరు బాక్స్లో ఓపెన్ చేసేస్తారు కదా, ఇంకా తినాలి, ఇంకా వాసనలకి అట్లా ఇంకెక్కువ అనిపించేది. కానీ అప్పుడు వాక్కి వెళ్ళిపోయేదాన్ని బయట. ఒకదాన్ని వెళ్ళేదాన్ని అసలు సీరియస్గా బయటకు వెళ్ళిపోయేదాన్ని అంతే, ఫోన్ పట్టుకొని యాజ్ ఇఫ్ ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోయి చేస్తూ అట్లా. అంటే మైండ్ని డైవర్ట్ చేయడం, దాని మీదకి వెళ్ళకుండా తినమని చెప్పే మైండ్ని డైవర్ట్. ఇంకా ఇదే పెద్ద రాక్షసి నిజానికి, ప్రతి విషయంలో అంతే.
ఇంకా ఫుడ్కి వచ్చేసరికి అది చెప్తూ ఉంటుంది, తిను 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 తిను. అంటే మరి ఇంకా నీరసం ఏమి వచ్చేది కాదా? ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది. అంటే అలవాటు అవ్వలేదు కదా నాకు. ఒక 11 days కొంచెం నీరసంగా అట్లా ఏంటో గిడ్డినెస్ ఉందా లేదు నిజానికి ఉందా అన్న ఫీలింగ్తోనే ఎక్కువ ఉండేది. 11 days తర్వాత అలవాటు అయిపోయింది. 21 daysకి ఇంకా బాగా నార్మల్ అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్గా నీకు ముందు నుంచే ఇట్లా నీరసం అయిపోవడము, అదే కొంచెం ఊరికి అలసిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి అన్నావు కదా ఆఫ్టర్ కోవిడ్. మరి ఇవి తీసుకునేసరికి ఇంకా నీరసం వచ్చి అట్లా కానీ అట్లా ఏం లేదు. అది అంటే ఆ నీరసం వేరుగా ఉండేది. ఈ నీరసం ఏంటంటే బేసిక్గా తినలేదన్న ఫీలింగ్ నీరసం ఇది. అంతే, ఫీలింగ్ ద్వారా అది నిజంగా బాడీకి వచ్చింది కూడా కాదు. ఎందుకంటే ఇవ్వాల్సింది ఇస్తున్నాం కదా, అదే కదా క్వాంటిటీ రోజుకింత తినాలి అంటే అంత ఇచ్చేస్తున్నాం లోపలికి. కానీ అది ఆ నీరసం, ఇది బ్రెయిన్ నీరసం. బ్రెయిన్ మరి అప్పుడు ఉన్నది పోయిందా? వైరల్ వల్ల వచ్చింది అది పోయింది. ఒక 2-3 monthsకి సెట్ అయిపోయింది. అది జనరల్ గా పోస్ట్ వైరల్ ఉంటుంది కదా నీరసం. 2-3 monthsకి పోయింది, బాగానే ఉంది. సో ఇట్లా నీకు అంటే వెయిట్ ఎప్పటికల్లా తగ్గావు? ఎన్ని మంత్స్ చేసిన తర్వాత తగ్గావు నువ్వు కనిపించింది? యాక్చువల్లీ చెప్తే నమ్మరేమో కానీ ఎవ్రీ వీక్ నాకు వెయిట్ గ్రోత్ కాదు, వెయిట్ లాస్ కనిపించింది. అంటే ఎంత? ఫస్ట్ ఒక 3-4 weeks కేజెస్లోనే పోయింది. ఓ అవునా? 1 monthలో నేను ఆల్మోస్ట్ 5.5 kgs ఏమో లాస్ అయిపోయింది. 1 monthలో 5.5 kgs. సో నైస్. అట్లా ఇంకా అది మనం వెయింగ్ మిషన్ చూస్తుంటే ఇంకా ఉత్సాహం వస్తుంది కదా, అబ్బో భలే అవుతుంది. అది ఇంకా వెయింగ్ మెషిన్ కొని పెట్టుకున్నావా? రెండు ఉండాలి, మన వెయిట్కి ప్లస్ ఫుడ్ వెయిట్కి. ఫుడ్ వెయిట్కి వెయింగ్ మెషిన్ విడిగా అంటే గ్రామ్స్ లెక్కన అది దొరుకుతుంది. కిచెన్ వెయిట్ మిషన్. అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చిన నీరసం కూడా తగ్గిపోయిందా ఇది పాటించేటప్పుడు? తగ్గిపోయింది, అన్ని పోయినాయి. అది మామూలుగా ఇక వైరల్ది తగ్గింది, దీనివల్ల నీరసం నేను అన్నట్టు బ్రెయిన్ చెప్పే నీరసం. అది కూడా అంతే, 1 month అంతే. ఆ నీరసం కూడా ఏంటంటే మనము అప్పటిదాకా ఒకలాంటి ప్యాటర్న్లో ఉంటాం కదా, రైస్ తినాలి, తినకపోతే నిద్ర రాదు, నేను ఆ టైపు. ఏ టైం అయినా నైట్ రైస్ తిని పడుకోవాలి, అది పచ్చడన్నం కావచ్చు, పెరుగన్నం కావచ్చు. అదే కదా, అక్కడి నుంచి అసలు రైస్ అనేది ముట్టకుండా అయిపోయావు కదా. అంటే ఇప్పుడు 5.5 kg 1 monthకి 5.5 kgs తగ్గావు కదా. అంటే మళ్ళీ సెకండ్ మంత్ కూడా అంతే ఇంకో 5 kgs తగ్గుతూ వచ్చేసింది, బాగా తగ్గింది. 1 year లోపలనే నేను ఆల్మోస్ట్ 23 kgs వరకు తగ్గిపోయింది. 23 kgs తగ్గిపోయింది. వావ్. ఇప్పుడు మరి ఇంకా అదే డైట్ పాటిస్తున్నావు కదా, మరి ఇంకా తగ్గుతూ పోవా? లేదు, స్టేబుల్ అవుతుంది వెయిట్? అది ఎట్లా అంటే స్టేబుల్ ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా ఇప్పుడు 58కి వచ్చి ఆగిపోయాను. 58 kgsకి వచ్చేసి 83 ఉండేదాన్ని. ఆ తర్వాత యాక్చువల్లీ అది నేను పెరగాలని కొంచెం పెరిగాను. అందరేంటి ఏమన్నా అయిందా నీ మొహం చూస్తుంటే ఏదో అయినట్టుంది, బాగానే ఉన్నావా అంటే, సరే మరి మొహం అంత ఘోరంగా ఉందా అని. అంటే అప్పుడు బొద్దుగా ఉండేదానివి కదా, మొత్తం ఇంకా లాగిపోయింది అయిపోయినట్టే. అప్పుడు ఒక 2-3 kgs ఇంక్రీజ్ అయింది. ఇక అట్లా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. ఒక 60కి వెళ్ళడం, 62కి వెళ్ళడం, మళ్ళీ తర్వాత 59. మళ్ళీ నాకు తెలుస్తుంది కదా, చూసుకొని మళ్ళీ తగ్గాలి అనుకొని మళ్ళీ కొంచెం స్ట్రిక్ట్ చేసుకుంటాను, అయిపోతుంది. అంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడమా? అంటే సేమ్ అంత స్ట్రిక్ట్గా పాటించట్లేదా ఇప్పుడు? యాక్చువల్లీ ఫస్ట్ చేసినంత స్ట్రిక్ట్గా అంటే నా కార్బ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. అంటే అప్పుడు ఫస్ట్ 25 ఉండే, తర్వాత 50కి తెచ్చారు డాక్టర్ గారు. 50 వరకు వెళ్ళొచ్చు అన్నారు, 50 grams వెళ్ళింది. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, అట్లా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, ఏదన్నా తినాలనిపించినప్పుడు అట్లా కొంచెం తప్పుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలు అయిపోతారు. అంటే నాకే భయం వేస్తుంది అనమాట, మళ్ళీ పెరిగితే కష్టం అని చెప్పి వెయిట్ మీద చూసుకుంటూ ఉంటాను కొంచెం కాన్షియస్గా. ఫంక్షన్లో తినాల్సి వస్తే ఇంకా తెల్లవారి చాలా స్ట్రిక్ట్ అయిపోతావేమో నెక్స్ట్ డే. రేపు ఫంక్షన్ ఉందని ముందు తెలిస్తే ఈ రోజు నుంచే స్ట్రిక్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. అంత కూడా అక్కర్లేదు నిజానికి, నేను అలా జస్ట్ చెప్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూసుకొని తింటే అయిపోతుంది. ఉంటాయి కదా, అంటే అన్నీ ఉంటాయి, దాంతోపాటు మనం తినేవి కూడా ఉంటాయి కదా. ఇంకా అందులో రైస్ క్వాంటిటీ లేకుండా లైట్గా తీసేసుకుని 1 or 2 tablespoons రైస్ పెట్టేసుకుంటే మిగతా కూరలు ఉంటాయి కదా, మేనేజ్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఇన్నేళ్ల ఈ వెయిట్ లాస్ జర్నీలో అంటే ఎప్పుడైనా కూడా 3 ఏళ్ళు అయింది కదా,
చిరుతిళ్ళు తినాలనో బిర్యానీ తినాలనో అట్లాంటివి ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తే దాన్ని ఎలా రెస్ట్రిక్ట్ చేసావు? బిర్యానీ అని అంటే కోర్స్ ఆబ్వియస్గా బిర్యానీ క్రేవింగ్ ఉంటే ఎవరైనా తింటే మన ముందు ఎవరైనా తింటే అనిపిస్తుంది. కానీ అది కూడా అంత అనిపించేది కాదు. నిజం చెప్పాలంటే ఏదో తింటే బాగుండు అని అంటే ఆ టేస్ట్ మనకి తెలుసు ఫస్ట్ బేసిక్గా ఎలా ఉంటుంది అనేది. క్రేవింగ్ లాగా అయితే ఉండేది కాదు. ఉండి అందరితో ఉన్నప్పుడు తినాలి అన్నప్పుడు చికెన్ పీస్ పెట్టేసుకొని దాని పక్కన ఒక టేబుల్ స్పూన్ రైస్. ఓకే, కొంచెం లిటిల్ బిట్ తీసుకోవడం. మరి బాగా క్రేవింగ్ ఎక్కువ అంతే. అది వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. ఇంకా చిరుతిళ్ళు అలాంటివి ఏమి అయితే ఎప్పుడు అఫ్కోర్స్ ముందు కూడా అలవాట్లేదు కదా? ముందు కూడా లేదు. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఏమి అలవాట్లేదు చిరుతిళ్ళల్లో. మామూలు ఇండ్లలో కారపూస అవి ఇవి చేస్తారు కదా, అలాంటి ఇష్టం. కారపూస టీ, పాలటీ. అవును, అది మనకి అది బాగా వచ్చినప్పుడు ఒకరోజు బ్రేక్ ఈ పండగ టైంలో, ఆ పండగల టైంలో చిన్న కప్పు టీ తీసుకొని పక్కన 4-5 పూసలు పెట్టుకొని తిని. అది తినలేము కూడా, అంటే క్రేవింగ్ ఉన్నా కానీ ఇదివరకు అంటే ఎలా బ్రెయిన్కి తెలియకుండా తినేవాళ్ళము. ఇప్పుడు తెలిసింది, ఒకసారి నీకు ఏం చేస్తే ఏమవుతుంది అనేది తెలిసిన తర్వాత అంత క్రేవింగ్ ఉన్నా కానీ దాని మీద అంత ప్రేమ రాదు. పెద్దగా ఇంకా ఇంట్రెస్ట్ చూపించదు అన్నమాట. నీకు ఆల్రెడీ ఆ టేస్ట్ తెలుసు. ఏదైనా కొత్తది ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. పక్కన ఉన్న వాళ్ళకి సింహభాగం పెట్టేసి మనం కొంచెం తింటే అయిపోతుంది. ఈ స్వీట్స్ మరి మామూలుగా స్వీట్స్కి బిగ్ నో, మానేసేయాల్సిందే. స్వీట్స్ ఇంకా అసలు ఏం తినొద్దు. స్వీట్స్ తినొద్దు అంటే తినొచ్చు, క్వాంటిటీ అంతే. ఏదైనా కానీ ఇప్పుడు నీకు ఇంత గులాబ్ జామున్ ఉంది అంతా తినొద్దు, జస్ట్ ఒక చిన్న పీస్. తినకుండా ఉండడం బెటరు. స్వీట్స్ తినకూడదు బేసిక్గా, ఎందుకంటే మామూలు వాళ్ళకి కూడా అది అంత మంచిది కాదు. అవును, షుగర్సే కదా, ఇంకా అవి బిగ్ కార్బోహైడ్రేట్స్ కదా అవన్నీ. స్వీట్స్ అంటే ఇప్పుడు కీటో స్వీట్స్ అవి ఇవి చాలా దొరుకుతున్నాయి బయట. ఇంకా అలాంటి ఎప్పుడైనా అంటే నీకు ఇష్టమా స్వీట్స్? యాక్చువల్ బేసిక్గా నేను స్వీట్స్ చాలా ఇష్టం. నాకు ఇష్టమైంది కూడా అదే ఇందాక చెప్పా కదా, గులాబ్ జామ్. అదే గులాబ్ జామ్ చాలా ఇష్టం. కాకపోతే ఆ తర్వాత వన్స్ ఇందులోకి వచ్చాక నాకు ఏమంటారు, ఫుడ్ ఎడ్యుకేషన్ అయింది. భలే పదం వాడే, ఫుడ్ ఎడ్యుకేషన్ అనేది. అది అసలు ఇప్పటి పీపుల్కి, ఇప్పుడు మన జనరేషన్ అనేది ఇంకా ఫర్దర్ జనరేషన్స్కి కూడా అసలు ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ క్రమంలో ఫుడ్ ఎడ్యుకేషన్ అనేది హెల్త్ ఎడ్యుకేషన్ కన్నా ఫుడ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఫుడ్ పరంగా ఎడ్యుకేట్ అయ్యామనుకో ఆటోమేటిక్గా ఉంటుంది మన చేతిలో. ఫుడ్ ఎడ్యుకేషన్ అనేది నిజంగా ఫుడ్ ఎడ్యుకేషనే. నాకు లిటరల్లీ చదువుకున్నాను, బుక్ ఉంది. ఆ బుక్లో ఏది తింటే ఎంత ఫ్యాట్ వస్తుంది, ఎంత కార్బ్ వస్తుంది, ఎంత ప్రోటీన్ వస్తుంది, ఇది ఉంటుంది. అదంతా చదువుకొని కొద్దిగా మళ్ళీ ఒకసారి సైన్స్ ఓకే కోర్సు చేసినట్టే. ఇంకా అది బీఎస్సీ చేసిన దానికన్నా ఎక్కువ ఇందులో చేసాం. అంటే అది తెలిసినప్పుడు మనం దాని వైపు ఎంత తినాలి ఏంటి అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు అన్నం, ఇప్పుడు ఎవరైనా తింటున్నా కానీ నేను సజెస్ట్ చేస్తాను, అరే కూర ఎక్కువ వేసుకోండి, అన్నం తక్కువ తినండి, ఫిల్ అయిపోతుంది కదా, నీకు ఆకలి కాదు కదా, అన్నం తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, అలా ఏదో చెప్తుంటాం విన్న వాళ్ళకి. యాక్చువల్గా నిజానికి మన కల్చర్లో కూడా ఇంతకుముందు కూడా ఈ కూరలే ఎక్కువ తినడం అలవాటు. యాక్చువల్గా ఏ కూర వేసుకున్నా కూడా కూర ఎక్కువ కలుపుకోవడం అనేది అలవాటు. కానీ అది మన రివర్స్ అయిపోయింది రాను అది ఒకటి. ఇదివరకు అన్నమే తిన్నారు, అన్నమేమి మన శత్రువు కాదు, కానీ అన్నమే తిన్నాము. కానీ అన్నం తిన్నారు కానీ అంతకు తగ్గట్టు మనకి ఫిజికల్గా కూడా పనులు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అది లేదు కదా. దానివల్ల మనం ఫుడ్ మార్చుకోవాలి. మార్చుకోకుండా పాత ఫుడ్ని తిట్టడం అనేది కూడా మంచిది కాదు. మనం ఫిజికల్గా మంచిగా ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటాం. ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్, ఇదివరకు పనులే ఎక్సర్సైజ్. చాలా అది లేదు. అది లేకుండా మనం ఫుడ్ తినడం వల్ల ఇంత లాభం. అన్నం మానేయండి, లేకపోతే రొట్టె తినండి. రొట్టె తిన్నా కూడా కార్బే కదా, గోధుమలు కూడా కార్బే. ఆ నైట్ నేను 2 చపాతీ తింటాను, అది కార్బే. దాని బదులు చిన్న బౌల్ రైస్ తినొచ్చేమో, దానికన్నా ఏదైనా కనీసం మైండ్ అన్నా సాటిస్ఫై అవుతుంది, ఆత్మసంతృప్తి. అన్నం తిన్నామన్న, ఏదో తిన్నామన్న ఫీలింగ్ లేకుండా. మిల్లెట్స్ గురించి ఏం చెప్పలేదు. యాక్చువల్లీ మిల్లెట్స్ తింటే కూడా తగ్గిపోతారు, ఇవన్నీ కుర్రలు ఎక్కువగా ఇది అంటారు ఏం చెప్పలేదు ఆయన? ఉన్నాయి అందులో, అవి కూడా ఉన్నాయి. నువ్వు కావాలంటే మిల్లెట్స్ కూడా తినొచ్చు, అవి కూడా కార్బే కదా. కార్బ్ ఉంటాయి కదా అందులో కూడా. మరి ఏదైనా కానీ కార్బ్ ఉంటుంది, కానీ కొలిచి తీసుకోవాలి. అవి తీసుకున్నా కూడా, ఏవి తీసుకున్నా కొలిచి తీసుకోవాలి. మనకేంటంటే రైస్ ఏముంది, ఈజీ కదా, ఈజీ టు కుక్.
మిల్లెట్స్ అయితే నానబెట్టాలి, అవి చేయాలి, అంతా ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు ఒక రకంగా మనకు ఒక రకంగా ఇదంతా పెద్ద ప్రాసెస్. దాంట్లో యాక్చువల్లీ ఒక ఫన్నీ ఏంటంటే ఆల్మండ్ దోశ తినొచ్చు అని ఉంది. ఆల్మండ్ దోశనా? ఆల్మండ్ ఫ్లోర్ చేసేసుకొని దోశ తినొచ్చు అని ఉంది. ఒకరోజు చేసేసి దోశ చేసి తినలేక పక్కన పెట్టా. ఎందుకు బాగాలేదు? ఎందుకంటే అది ఒకలాంటి టేస్ట్ వస్తుంది కదా, అది పూర్తి స్వీట్ ఉండదు, అట్లానే అది ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. ఒట్టి ఆల్మండ్ తినొచ్చు కానీ దోశ వేసుకొని మన వల్ల కాదు బాబోయ్. దానికన్నా కానీ ఆమ్లెట్లు అంటే ఇంకా దాంట్లో ఉప్పు కారం మిర్చి అట్లా ఏం వేయద్దేమో, ఇంకా వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్కి ఆ స్వీట్నెస్ కొంచెం ఉంటుంది ఆల్మండ్లో. ఆ టేస్ట్కి మళ్ళీ నువ్వు ఉప్పులు కారాలు ఇవన్నీ కలిపితే అదొకటి. మేబీ నాకు వేసుకోవడం రాలేదేమో కానీ నేను తినలేకపోయాను బేసిక్గా. అంటే దాంట్లో మినపిండి అసలు ఓన్లీ ఆల్మండ్ దోశ. తర్వాత ఇంకొకటి మన కాలీఫ్లవర్ రైస్ తినొచ్చు. సారీ కాలీఫ్లవర్ రైస్ తినొచ్చు. రైసే అంటే దాన్ని చిన్నగా సన్నగా మిన్స్ చేసేసి కొంచెం లైట్గా ఉడికించినట్టు చేసేసి దానిలో నువ్వు కూర వేసుకొని తినొచ్చు కావాలంటే. ఓహో, కాలీఫ్లవర్ నే రైస్ లాగా చేసుకోవడం అనమాట ఇక్కడ. ఓకే, కాలీఫ్లవర్ రైస్ అంటే రైస్ లో కాలీఫ్లవర్ అలా కాదు, టొమాటో రైస్ అలా కాదు. అరే రైస్ వచ్చిందే అని అంటే కాలీఫ్లవర్ ని సన్నగా రైస్ లాగా చేసుకొని దాంట్లో కర్రీ యాడ్ చేసుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని దాన్ని అలా చేసుకోవచ్చు. దాంట్లో కాలీఫ్లవర్ బిర్యానీ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇక ఓపిక, నీ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది, ఎంత తింటావు అనేది అంతే చేసుకోవడం మీద. ఇంకా సో ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని ఇయర్స్లో, ఐ మీన్ ఎన్ని మంత్స్లో ఈ 58 kgs వచ్చావు? నేను 1 ఇయర్లో నేను తగ్గిందంతా 1 ఇయర్లో. 1 ఇయర్లో తగ్గి ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. అప్పటికి ఇంకా 50కి కార్బోహైడ్రేట్ పెంచుకొని అంతే కదా. ఆ తర్వాత 50కి. ఆ మధ్యలో ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, డైట్లు ఇట్లా విని అంటే ఛానల్స్లో చాలా చెప్తుంటారు కదా, ఆ విని చేయడం కాకుండా పర్టికులర్గా ఒక ప్రాసెస్లో ఒక ఏమంటారు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఫాలో అవుతూ చేస్తే బెటర్. అంటే ఫర్దర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. నాకు కూడా ఎవ్రీ 6 months నేను సార్ని కలిశాను, మధ్యలో టెస్ట్లు చేయించారు, బ్లడ్ టెస్ట్లు అవి ఇవి అన్నీ నార్మల్గా ఉన్నాయా ఏంటి అన్నీ టెస్ట్లు చేసి మళ్ళీ కంటిన్యూ అవ్వడం అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదో అక్కడ ఏదో వీడియోలలో చూసి వాళ్ళు చెప్పిన డైట్ వీళ్ళు చెప్పిన డైట్ అని ఫాలో అవుతే మన బాడీ నేచర్కి మన ఉన్న హెల్త్ స్టేటస్కి ఏం సూట్ అవుతుందనేది తెలియదు. ఇప్పుడు నీకు చెప్పారు ఆయన డాక్టర్, తొందరగా అది ఏం తినబోయి గాలి తిన్నా కూడా లావ్ అయిపోతావు. సో అట్లా నేచర్ ఏముందో మనకు తెలియదు కదా. సో కాబట్టి బెటర్ టు అది సొంత ప్రయత్నము చేయకుండా ఏంటంటే ఒక్కసారన్నా ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ కావచ్చు, న్యూట్రిషనిస్ట్ కావచ్చు, డైటీషియన్ కావచ్చు, ఎవరినో ఒకరిని ప్రొఫెషనల్గా కలిసి ఉన్న వాళ్ళని, అంటే కొంచెం చదువుకున్న వాళ్ళని కలిసి, సర్టిఫైడ్ వాళ్ళని కలిసి మాట్లాడుకుంటే మనకి రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. అంటే ఫర్దర్గా హెల్త్ ఇది ఏమి ప్రాబ్లం కాకుండా. యాక్చువల్లీ నేను ఈ డైట్ మొదలు పెట్టినప్పుడు కూడా చాలా మంది నన్ను భయపెట్టారు, కిడ్నీలు పాలవుతాయి, కీటో డైట్ అంటే కొంచెం సార్ మాడిఫై చేశారు దాన్ని, కిడ్నీలు పాడైతాయి లేకపోతే అది అవుతుంది ఇది అవుతుంది చాలా భయపెట్టారు. అది మనం సొంతంగా వాడితే అప్పుడు అనుకోవచ్చు, బట్ హీజ్ ఏ డాక్టర్ కదా, అది దాన్ని బట్టి కండిషన్ని బట్టి ఆయన చేంజ్ చేస్తారు కదా. నా పిచ్చి డౌట్లు చాలా అడిగేదాన్ని ఆయన్ని, సార్ అదా అలా అన్నారు ఇలా అన్నారు అని అంటే నిన్నాను కదమ్మా ఏం కాదు నువ్వు చెయ్యి. ఓకే ఓకే ఓకే. సో పివి సత్యనారాయణ గారు. పివి సత్యనారాయణ. సో అంటే ఈ మొత్తం నీ జర్నీలో, అంటే జర్నీ అంతా అయిన తర్వాత అంటే ఫర్దర్గా లావు తగ్గాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చేది ఏంటి? ఇంకా ప్రొఫెషనల్ని కలవాలని ఒకటేనా? ఇంకా ఎలా అది కలవాలి, బ్రెయిన్ని కంట్రోల్ ఎట్లా చేసుకోవాలి చెప్పు. బ్రెయిన్ కంట్రోల్, ప్రొఫెషనల్ కలుస్తాము, మాట్లాడతాము. నేను అంతకుముందు చాలాసార్లు కూడా అంటే కొంచెం లావు తగ్గాలి, నేను ఒక 73కి వెళ్ళినప్పుడు తగ్గాలి అని చెప్పేసి నేను కూడా చాలా వెళ్ళి వాడి వాళ్ళు చెప్పింది చేద్దాము. ఇప్పుడు ఈ జర్నీలో ఎప్పుడన్నా అబ్బా ఈ తిండి ఏం తింటాము, అబ్బా మళ్ళీ ఆపేద్దాంలే నా వల్ల కాదు అట్లాంటిది ఏమన్నా అనిపించిందా? అలాంటప్పుడు అంటే ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అయ్యారు? అనిపించింది. ఒక 6 months తర్వాత కూడా తగ్గాను, చూసుకున్నాను, హ్యాపీ అదంతా ఉంది. కానీ ఒక 2-3 times అనిపించింది నాకు, అంటే అబ్బా ఇంకా బయటికి వెళ్తే ఏది తినలేము, అంటే అది తినలేము అంటే అనుకున్నది తినలేము, చాలా ఇష్టమైనవి చాలా తినలేము, మానేస్తాలే అని చెప్పి కూడా ఇంట్లో కూడా చెప్పాను నేను, అబ్బాయి ఇంకా ఈ డైట్ మానేస్తాను నేను, చాలా ఇంత తగ్గాను కదా అని చెప్పి.
అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అట్లా కాదు, హెల్తీగా అయిపోయావు కదా, అయిపోయినప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తూ అందరు నిన్ను మెచ్చుకుంటుంటే బాగా తగ్గావు అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి మానేస్తా అంటే ఎట్లా, పర్లేదు ఇంకా ఒక 5 కేజీలు తగ్గే వరకు చెయ్యి అలా చెప్పేవాళ్ళం. అలా ముందుకు తీసుకెళ్ళి అంటే ఆ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, అంటే మనల్ని పుష్ చేస్తుంది. అంటే ఎట్లా అమ్మ అన్నారా ఎవరు? అన్నయ్య అమ్మ అందరూ. కొంచెం అమ్మ అంటే అరే తినట్లేదురా అని చెప్పి అన్నయ్యతో అనేది, అన్నం తినట్లేదు ఎట్లనో ఏంటో అని అంటే ఏం పర్లేదు అన్నం తినకపోయినా చాలా తింటుంది, చాలా హెల్దీగా అవుతుంది, యూ డోంట్ వర్రీ అని చెప్పి అన్నయ్య అమ్మకి చెప్పేవాడు. అమ్మ కూడా అంత 2-3 టైమ్స్ అన్నారు అంతే, ఏం తినట్లేదని. ఆ తర్వాత తనే అంటది, ఇప్పుడు కదా కొంచెం అటు ఇటు అయితే నో చెప్పేస్తుంది అనమాట, వద్దు అని. అమ్మే స్ట్రిక్ట్, ఇప్పుడే కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే తనకు కూడా అలవాటు కావాలి కదా, నువ్వు ఇందులోకి ఇదైపోయావు, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది కొద్దిగా కష్టం అది. సో ఇప్పుడు ఎట్లా ఓకే నీ జర్నీ అంతా ఓకే సాఫీగా సాగింది. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు జనరల్గా ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు వీడియోలు చూసి అలా ఇది చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి, అడ్వైజ్ ఏంటి? అడ్వైజ్ ఇచ్చేంత దాన్ని కాదులే, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లోంచి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చూడగానే నేను కూడా ఇంతకుముందు టెంప్ట్ అయ్యేదాన్ని, ఏదైనా చూసి బరువు తగ్గుతారు హెడ్డింగ్స్ పెడతారు కదా, ఈవెన్ పత్రికల్లో కావచ్చు టీవీల్లో కావచ్చు, ఇది చేస్తే బరువు తగ్గుతారు అది చేస్తే బరువు తగ్గుతారు. ఈజీ మెథడ్స్ కోరుకుంటాం మనం, మనుషులం కదా, ఏదైనా ఈజీగా తొందరగా అయిపోతే బాగుండు అని చెప్పి. అయితే బరువు తగ్గటంలో ఈజీ మెథడ్ ఉండదు, కంపల్సరీ మనల్ని మనం ఏమంటారు సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే తగ్గుతాము. అందుకని చూసి మోటివేట్ అవ్వి, ఆ మోటివేషన్ని ఎక్కడి వరకు అంటే ఒక ఏమంటారు ఒక దాన్ని ఏం చెప్పొచ్చు, ఒక ఫ్రేమ్వర్క్లోకి తీసుకెళ్ళగలగాలంటే మనకి ఆబ్వియస్గా ప్రొఫెషనల్స్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి. మనంతటి మనం చేసుకోగలం, అన్నీ చదువుతున్నాం, ఇప్పుడు గూగుల్లో కొడితే ఏదైనా వస్తుంది. కాకపోతే మనకి ఏది సెట్ అవుతుంది, మనం ఏది చేస్తే రిజల్ట్ బాగుంటుంది, ఇంకా అదనంగా ప్రాబ్లమ్స్ రాకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే ఏదో చేయబోయి ఏదో అయింది అన్నట్టు కాకుండా కరెక్ట్గా చేసుకోవాలి అనుకునే ఆలోచన వచ్చింది అంటే వాళ్ళు త్రూ ప్రొఫెషనల్స్ వెళ్తే బెటర్ అనేది నా సజెషన్. నువ్వు చెప్పిన డైట్ కూడా నిన్ను చూసి కూడా ఫాలో అమ్మో అస్సలు ఫాలో కావద్దు చెప్పింది చూసి ఫాలో కావద్దు డెఫినెట్గా. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్లీ కలవడంలో ఫాలో కావాలి, డైట్ కాదు. డైట్ ఆ తర్వాత ఫాలో అవ్వచ్చు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెప్తారు, లేదంటే ఎనీ డాక్టర్ అంటే మీకు ఉంటారు కదా డాక్టర్స్ ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది ఫాలో కావాలి, వాళ్ళు చెప్పింది వినాలి. మన సొంత తెలివితేటలు ఉపయోగించి ఇది చేస్తే ఇది అవుతుంది కదా అని వాళ్ళని పక్కకి మళ్ళీ పెట్టేసి ఏదేదో గూగుల్లో చూస్తాము, మళ్ళీ అది ఫాలో అవుదాము, ఇది ఫాలో అయ్యి అది ఫాలో అయ్యి అది ఏదో అయిపోతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. అట్లా చేసుకోకుండా ఉంటే బెటర్. అన్నిటికి మించి బ్రెయిన్ కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. బ్రెయిన్ కంట్రోల్ అనేది అసలు ఇమాజిన్ చాలా 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 ఇంపార్టెంట్. అన్నిటికన్నా కష్టమైన విషయం అదేనేమో. చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం. అది లాగుతూ ఉంటుంది. అంటే మనం ఫుడ్ చూస్తాం కదా, ఇప్పుడు బయట వెళ్ళేటప్పుడు మామూలుగా హోర్డింగ్స్లో చూస్తాము, లేదంటే ఏదో టిఫిన్ సెంటర్ దగ్గర మంచి దోశ ఫోటో పెడతాడు అవి టెంప్ట్ అవుతూ ఉంటాయి. మనం నలుగురితో బయటకు వెళ్ళినప్పుడు కూడా అవన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ అది తింటే ఏమవుతుంది అనేది నీకు వెంటనే బ్రెయిన్ చెప్పగలిగితే కంట్రోల్ ఉంటుంది, పోర్షన్ కంట్రోల్ ఉంటుంది ముందు మీద. ఎస్పెషల్లీ నోటికి రుచి తగలంగానే ఎక్కువ వెళ్ళిపోతుంది కదా, అది వెళ్ళకుండా కంట్రోల్ ఉంటుంది. అప్పుడు ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు, ఎనీబడీ కెన్. అసలు నేను ఇప్పుడు చాలా మందికి చెప్తాను, నేనే తగ్గానంటే ఎవరైనా తగ్గుతారని నేనే అని ఎందుకంటున్నానంటే నాకు అసలు అన్నం తినకుండా, నేను చెప్తున్నాను కదా, అన్నము దోశ చాలా ఇష్టం అసలు, అవి తినకుండా నిద్ర పట్టదు అన్నం తినకుండా. అలాంటిదాన్ని తినకుండా ఉండగలుగుతున్నాను అంటే మనకు పొట్ట ఫిల్ కావాలి, ఆ ఫిల్ అయిన ఫీలింగ్ బ్రెయిన్కి వెళ్ళాలి, ఇది చాలు అన్నది. అది అన్నంతోనే వస్తుందని దీనికన్నా ముందు వరకు అనుకున్నాను, కాదు చాలా రకాలుగా అలా ఫీల్ అవ్వచ్చు అని డైట్ చేస్తుంటే తెలిసింది. ఎందుకు ఇప్పటికీ కూడా ఓహో ఇది తింటే ఇలానా అని చెప్పే అనే ఉంటుంది. అంటే నేను చాలా అంటే ప్రైమరీ స్టేజ్ అన్నట్టు 3 years కంప్లీట్ అయింది అంతే. కాకపోతే నా వెయిట్ నాకు వచ్చింది, దాన్ని మెయింటైన్ చేయటం వచ్చింది. ఇప్పటికీ కంటిన్యూషన్ ఇదే డైట్ లైఫ్ లాంగ్ ఫాలో అవడమేనా? మంచిగా ఉంది కదా, ఫాలో అయితే పోయేదేముంది. ఫాలో కాలేనప్పుడు సంగతి చూద్దాము. ఇప్పటి వరకైతే ఫాలో అవ్వగలుగుతున్నాను, బయట ఎలిమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, ఎటన్నా వెళ్ళినప్పుడు కూడా ఏం తినాలి ఏంటి అనేది మనకి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి వెతుక్కోవాల్సిన పని లేదు.
ఎగ్స్ ఉంటే చాలు జీవితం గడిచిపోతుంది అనిపిస్తుంది. ఓకే, నైస్. 2 ఎగ్స్ ఇప్పుడైతే ఆమ్లెట్లు కాకుండా ఎవ్రీడే ఆమ్లెట్ కూడా తినలేము. బాయిల్ చేసుకొని ఎగ్ తినవచ్చు, లేకపోతే ఆ ఎగ్ని ఫ్రై చేసుకొని తినవచ్చు విత్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కంపల్సరీ. కూరలు వండుకున్నా అంతే, కోకోనట్ ఆయిల్, ఏదైనా కోకోనట్ ఆయిల్. వాసన రాదా అని చాలామంది అడుగుతారు, అదేమీ ఉండదు. అంటే కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డా? కోల్డ్ ప్రెస్డ్ అయితేనే కొంచెం ఇది కదా, ట్రాన్స్ ఫ్యాట్స్ అవి ఇవి లేకుండా ఉంటాయి. సో ఓకే, వెరీ నైస్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ నీది. కంగ్రాచులేషన్స్ మరొకసారి దీనికి. ఇది ఇట్లానే లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలిగి అవ్వాలి, అందరికి ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి. అంతే, ఇంకా గట్టిగా అనుకోవాలి, అయిపోతుంది. అదే అదేదో సినిమాలో చెప్పినట్టు కరెక్ట్. అది ఈవెన్ ఆల్కెమిస్ట్ లో కూడా అదే కదా పరిస్థితి. గట్టిగా అనుకోవాలి అంతే. అనుకున్నంత మాత్రాన అవుతుందా అంటే మనం ప్రాక్టికల్ గా చెయ్యాలి, అనుకోని ఆగిపోవద్దు. అంతే అవుతుంది. అందరూ హెల్దీగా ఉండొచ్చు. ఇవాళ రేపు అసలు చాలా మంది లావు వల్ల ఇబ్బంది పడే వాళ్ళు బోలెడు మంది ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఇబ్బంది అని కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్. మేము లా ఉన్నాం మీకేంటి అని కొంతమంది అనొచ్చు. కాస్మెటిక్ కన్నా కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కదా దాంతో. బ్యూటీ గురించి కాదు, లేక బయటకి ఏదో అందంగా కనపడాలని కాదు, హెల్దీగా ఉండాలి. బ్రెయిన్ కూడా హెల్దీగా ఉంటుంది. ఫిజికల్ హెల్త్ ఉందంటే బ్రెయిన్ హెల్దీగా, యాక్టివ్గా ఉంటారు, చాలా పనులు చేసుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎనీవే, ఓకే కిరణ్మయి, అండ్ చాలా థ్యాంక్స్ నీ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. అందరూ కూడా మోటివేట్ అయ్యి ఈ బరువు తగ్గాలనే మహాయజ్ఞంలో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. బరువు తగ్గి హెల్దీగా బరువు తగ్గాలని, హెల్దీగా బరువు తగ్గాలి, హెల్దీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే.